హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? సో ఇప్పుడు యూట్యూబ్లో మీరు చూసుకుంటే ఒక 50 మంది కొత్త ట్రావెలర్స్ అయితే వచ్చారండి. సో మీకు తెలియకపోవచ్చు, యూట్యూబ్ మీకు సజెస్ట్ చేయకపోవచ్చు. కాకపోతే నా దగ్గరికి అయితే చాలామంది మెసేజ్లు చేసి చూడన్నా, ఛానల్ చూడన్నా, ఎలా ఉందో చెప్పన్నా, సజెషన్స్ ఇవ్వన్నా, సపోర్ట్ చేయన్నా అని చాలా మెసేజ్లు అయితే వస్తూ ఉన్నాయి. సో అది పక్కన పెడితే ఇప్పుడు నేను బిజీగా, ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానో తెలిస్తే మీరు షాక్ అవుతారు. చివరాకర్లో చెప్తాను ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను. లొకేషన్ చూసారు కదా, ఆ మంచు కొండలు, షిప్పు, అది దక్షిణ ధ్రువం. లాస్ట్లో చెప్తానండి, అది పక్కన పెట్టండి. సో ఇప్పుడు నేను కొన్ని అందరికీ చెప్పలేను. ఇప్పుడు నేను బిజీ అయిపోయాను. ఒకప్పుడు అంటే ఖాళీగా ఉండేవాడిని, అందరికీ మాట్లాడి సజెషన్స్, హెల్ప్, ఛానల్ యాక్సెస్ తీసుకొని అవన్నీ చెక్ చేసి ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పి చాలా సజెషన్స్ ఇచ్చేవాడిని, గంటల తరబడి మాట్లాడేవాడిని. ఇప్పుడు నేను బిజీ అయిపోయాను. నాకు దగ్గర ఒక 5 మిలియన్ ఫాలోవర్స్, వాళ్ళని చూసుకోవాలి, ఇంకా ట్రావెలింగ్ నేను ఒక్కరినే. ఆ 3 ఛానల్ మెయింటైన్ చేయాలి, ఫేస్బుక్ని మెయింటైన్ చేయాలి, ఇన్స్టాగ్రామ్, అబ్బో నాకు తీరిపోతుంది. నా పని నేనే చేసుకోవాలి కాబట్టి ఇంకా నేను ఎవరిదే కరగలేదు. నాది కరక్కోవడానికి నాకు ఖాళీ ఉండట్లేదు. ఇప్పుడు నేను ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఈ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ యూట్యూబ్లోని నేను సాధించిన విజయాలు మీరు చూసారు. 5 మిలియన్ సబ్స్క్రైబర్స్ అండ్ 1 బిలియన్ వ్యూస్. 1 బిలియన్ వ్యూస్ అంటే ఇట్స్ ఆల్ టైమ్ రికార్డ్ ట్రావెలింగ్ ఇండస్ట్రీలోని. అండ్ తెలుగులో అయితే 200 వీడియోలు 1 మిలియన్ దాటిన ఛానల్ మనదే ఉంది. అండ్ ఇండియాలో టాప్ ట్రావెలింగ్ చూసుకుంటే మనం అగ్రస్థానంలో ఉన్నాము. అండ్ 7 ఖండాలు, 7 వింతలు, ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం, అంటార్టికా, ఆర్కిటికా, అమెజాన్, సహారా, ఒకటి చూసుకుంటే పనామా కెనాల్, సుయేజ్ కెనాల్, 4 సంవత్సరాలు నోమాడ్. ఇంకా ట్రావెలింగ్ హిస్టరీలో రికార్డులు కొట్టేసాం. 50 దేశాల్లో డ్రోన్ ఎగరేసిన ఘనత ఇంకా ఒకటేటి, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి రికార్డులు. సో అవన్నీ పక్కన పెట్టిన నా ఎక్స్పీరియన్స్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇది ట్రావెలింగ్ యూట్యూబర్లో ఎన్ని మంది అయితే ఉన్నారో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది నా ఎక్స్పీరియన్స్. నేను చెప్తాను, మీరు ఫాలో అవ్వండి, షూర్గా సక్సెస్ అవుతారు. సింపుల్గా చెప్తాను, ఈరోజు నీది, రేపు నాది, ఎల్లుండి ఇంకోటిది. ఎవరు అంతసేపు ఆ మంచుకొండ మీద ఆ చివర ఆ పైన నించోలేము, వణికించేస్తుంది. దిగాలి ఇంకోటి ఎక్కాలి, అది సర్వసాధారణం. మళ్ళీ నేను చెప్తున్నాను, ఇప్పుడు నేను ఉన్న పరిస్థితి ఏంటంటే నేను ఎంజాయ్ చేస్తున్నాను నా లైఫ్ని. ఆల్మోస్ట్ 3 సంవత్సరాలు నాన్ స్టాప్గా కష్టపడ్డాను. ఇంకా యూట్యూబ్లో నుంచి నేను తప్పుకున్నానన్నా చెప్పాలి. తప్పుకోవడం అంటే ఈ సంవత్సరం, ఎందుకంటే బాడీకి రెస్ట్ ఇవ్వాలి, అందుకని చెప్పి మంచి ఫామ్లోనే ఉన్నది. ఇప్పుడు యూట్యూబ్ లాస్ట్ ఇయర్ జనవరి 2 మిలియన్ నెలకు 30 లక్షలు వస్తున్నప్పుడు నా అంతటి నేను ఆపేసి లక్ష్మీదేవిని కాలుతో తనేశాను, వస్తున్న డబ్బునొద్దు అని చెప్పి. ఎందుకు అన్నది చెప్తాను కూడా మీకు. ఓకే, లెట్స్ ఎంటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇన్ని మందికి నేను మెసేజ్ చేయలేక ఇది మెసేజ్ ఆ 50 మంది యూట్యూబ్లకి రీచ్ అవుతుందని చెప్తున్నాను. మీరు ఇవి పాటించండి, షూర్గా సక్సెస్ అవుతారు. ఫస్ట్, మీరు యూట్యూబ్లోని ఉన్నప్పుడు కన్సిస్టెన్సీ ఈజ్ ఇంపార్టెంట్. నువ్వు తినకపో, వీడియో పెట్టి వదిలే, షెడ్యూల్ చేసి వదిలే. ఈరోజు ఖాళీగా ఉన్నావా, బద్దకించుకో, రేపుడితే ఎల్లుండి షెడ్యూల్ చేసి. ఇప్పుడు నేను 3 రోజులు వీడియోలు షెడ్యూల్ చేసి వచ్చాను, ఎందుకంటే ఖాళీగా ఉన్నాను కాబట్టి. ఇప్పుడు ప్రజెంట్ ఇంటర్నెట్ ఉంటుందో లేదని ముందు జాగ్రత్తగా చేశాను. ఇంకా పచ్చిగా మాట్లాడాలంటే, నువ్వు రేపు చనిపోతున్నావు అనుకుంటే, రేపు చనిపోతున్నావు నీకు డాక్టర్ చెప్పాడు. సో ఈరోజు నువ్వేం చేయాలంటే 4-5 వీడియోలు తీసేసి, నేను చనిపోతున్నాను ఫ్రెండ్స్, నేను ఇప్పుడు స్వర్గంలో ఉండుంటాను ఫ్రెండ్స్, లైక్ సబ్స్క్రైబ్ చెయ్యండి ఫ్రెండ్స్ అని చెప్పి రికార్డ్ చేసి షెడ్యూల్ చేసి చచ్చిపోవాలి నువ్వు. సో ఆ డెడికేషన్ ఉంటేనే యూట్యూబ్లోకి రండి, లేదంటే వద్దు. నేను పుణ్యంకి అమావాస్యకి పెడతాను, అప్పుడప్పుడు వస్తాను అంటే, యూట్యూబ్ ఏంటంటే నువ్వు ఎంత పెద్ద తోపు అయినా యూట్యూబ్ ఆల్గారిథంకి ఫాలో అవ్వాలి. యూట్యూబ్ ఆల్గారిథం రీచ్ అవ్వకపోతే నువ్వు ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా ఆ వీడియో ఎవడో దేకడు. పెద్ద సెలబ్రిటీలు కూడా వీడియో ఛానల్ ఏమీ దేకట్లేదు, ఎందుకంటే యూట్యూబ్ అనేది ఆల్గారిథం వైజ్ వర్క్ అవుతుంది. ఓకే, అందుకే ఈ ఎంసీఎన్ కంపెనీలు ఏంటంటే బూస్ట్ చేస్తాయి సినిమా ట్రైలర్లకి, వాటికి ఈ ఎంసీఎన్ కంపెనీలు అంటే వాటి గురించి కూడా చెప్తాను. సో మీరు కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయండి, షూర్గా సక్సెస్ అవుతారు. మళ్ళీ చెప్తున్నాను, ఎన్నో దేశాల వీడియోలు, ఆర్మేనియా, కొలంబియా, ఉక్రెయిన్, ఎన్నో దేశాలు పేరు, దగ్గర ఒక 30-40 దేశాల వీడియోలు అలాగే ఉన్నాయి. అప్లోడ్ చేసి 30,000, 40,000, 50,000, 1,00,000 అలాగే ఉన్నాయి. ఎవరు చూడలేదు, ఎవరు దాకలేదు అని చెప్పి నేను నిరుత్సాహపడి ఆపిలేదు కదా అప్లోడ్. అలా కీప్ కంటిన్యూ. నాకు నేను వెనుదట్టుకుంటూ కీప్ కంటిన్యూ ట్రావెలింగ్లో అలా చేసుకుంటూ అప్లోడ్ చేసుకుంటూ నిర్విరామంగా రోజు అప్లోడ్ చేసుకుంటూ వచ్చాను. మీరు అది చూడాలి. నేను ఇప్పుడు నాకు విజయం అంత బేగా రాలేదు. నాకు విజయం 4 సంవత్సరాలకు వచ్చింది. 4 సంవత్సరాలు హార్డ్ వర్క్ చేస్తేనే వచ్చింది. నాకు రాత్రి నేను స్టార్ అయిపోయాను. ఒక మెట్టు ఎక్కి వచ్చాను. రాత్రి ఎవరో సపోర్ట్ కూడా లేదు. నా అంతటి నేను నా స్వయంగా నేను వచ్చాను అనమాట. కానీ నేను కొన్ని మిస్టేక్స్ చేశాను, అవి కూడా చెప్తాను. అవి మీకు చాలా ఉపయోగపడతాయి, అవి మీరు చేయొద్దు. ఓకే, కన్సిస్టెన్సీని ఎందుకు పట్టుకుంటున్నాను అంటే అది కీ ఆఫ్ సక్సెస్. ఎవరి యూట్యూబ్కి కీ ఆఫ్ సక్సెస్ కన్సిస్టెన్సీ. అబ్బా నువ్వు తినకు, అది ఏంటో క్లియర్గా చెప్తాను. ఫస్ట్, నేను
మీ అందరికీ తెలుసు స్టార్టింగ్ వీడియోలు 100-200 వ్యూస్ వచ్చేవి ఆయన అప్లోడ్ చేసేవాడిని. ఎవరు చూసేవాడు కాదు. 100-200 మంచి మంచి కాస్ట్లీ దేశాలు, ప్యారిస్, పోర్చుగల్, సెయింట్ లూసీ, ఎవరు తిరగలేని దేశాలు 100-200 వ్యూస్ వచ్చేవి. అయినా నేను నిరుత్సాహపడలే, అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళాను. సో అప్పుడు కరోనా అందరికీ వచ్చింది. అప్పుడు పడవ ప్రయాణం అని చెప్పి అమెరికా నుంచి ఇండియాకి చేశాను. రోజు అప్లోడ్ చేశాను. 40 రోజులు మా షిప్లో అందరూ ఎంజాయ్ చేస్తే నేను ఒక్కనే పని చేశాను. అదే నన్ను కాపాడి. ఆ 40 రోజులు రోజు అప్లోడ్ చేయడం వల్ల ఏమవుతుంది, నెక్స్ట్ ఏమవుతుంది, ఎంతూజియాస్టిక్ ఏమవుతుందో తెలుసుకోవడం కోసం జనం అందరూ ఏం చేశారంటే చూడడం మొదలుపెట్టారు. సో ఆ విధంగా నాకు 20,000 కన్సిస్టెన్సీ సబ్స్క్రైబర్స్ వచ్చారు. కన్సిస్టెన్సీ సబ్స్క్రైబర్స్ అంటే నేను టీ తాగుతున్నట్లు పెట్టినా కూడా వాళ్ళు చూస్తారు. ఎందుకంటే వాళ్ళకి నేను అంటే ఇష్టం. మధ్యలో నన్ను ఓన్ చేసుకున్నారు 20,000 మంది. సో 20,000 మంది కన్సిస్టెన్సీ సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఛానల్లో 50,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. సో అప్పుడు ఆల్ ఇండియా ట్రిప్ స్టార్ట్ చేస్తాను. 100 రోజులు ఎవరైనా 100 రోజులు 100 వీడియోలు పెడతాను. నేను 100 రోజులు 250 వీడియోలు పెట్టాను. రోజుకి 5 వీడియోలు పెట్టిన సందర్భాలు ఉన్నాయి, 3 వీడియోలు పెట్టిన సందర్భాలు ఉన్నాయి, 2 వీడియోలు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఏ నిమిషం వృధా చేయలేదు. నాకు సరదా అలా చేశాను. కంటిన్యూ అయిటాను. సో రోజు 3 వీడియోలు 2 వీడియోలు పెట్టడం వల్ల సబ్స్క్రైబర్ల పొటెన్షియల్ పెరిగి అది కాస్త నాకు 50,000 చేరింది. కన్సిస్టెన్సీ పెరిగింది. అంటే నేను ఏ వీడియో పెట్టినా 50,000 వరకు రీచ్ చేయగలిసాను. ఎందుకంటే కన్సిస్టెన్సీ అయిపోయింది. ఆ తర్వాత మీ అందరికీ తెలిసి ప్రపంచ యాత్ర మొదలుపెట్టాను. ప్రపంచ యాత్ర మొదలుపెట్టిన కాస్తలో చాలా కష్టాలు పడ్డాను. మీ అందరికీ తెలుసు చాలా ఇబ్బందులు పడ్డాను. కంటిన్యూ రోజు వీడియో పెట్టాను. ఏ రోజు మిస్ అవ్వలేదు. అలా వీడియో పెట్టుకుంటూ వస్తే 1,00,000 సబ్స్క్రైబర్లు వచ్చారు. 1,00,000 సబ్స్క్రైబర్లు వచ్చారు. సో మరి ఈ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసిన దాంట్లో ఏమైనా ఖర్చు పెట్టంటే రూపాయి ఖర్చు పెట్టలేదు. ఎక్విప్మెంట్కి డబ్బులు లేవు. బొక్కుముండా ఫోన్, చాలా చెత్త ఫోన్తోనే రికార్డ్ చేశాను 550 వీడియోలు. చాలామంది దాతలు ఇస్తానన్నారు. అయ్యే నాకు ఎందుకంటే నా స్వయం ఎండ్ ఆఫ్ ద డే మేసం మెలేసుకొని చెప్పుకోవాలి. అరే నా కాళ్ళ మీద నేను నిలబడ్డానని చెప్పుకోవడం కోసం ఎవరిచ్చినా నేను వద్దాను, నేను కొనుక్కుంటాను అన్నాను. అండ్ ఇంకో కీ ఫ్యాక్టర్ ఏంటంటే నేను ఏ ప్రమోషనల్ జోలికి వెళ్ళలేదు. అని నాకు తెలుసు. సబ్స్క్రైబర్లని నేను నమ్ముకున్నాను. దానికి ప్రతిఫలం ఎలా ఉందో మీకు ఇప్పుడు చూపిస్తాను. నేను ఎందుకు నిజాయితీగా ఉన్నానో, ఆ నిజాయితీ నన్ను ఎలా కాపాడిందో చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో చూడండి. 6 లక్షల వ్యూస్ ఉన్నాయి. 6 లక్షల వ్యూస్ ఉన్నాయి. ఇదే కాదు, ఏ వీడియోకైనా 6 లక్షల వ్యూస్ ఉన్నాయి. డబ్బులు చూడండి, 1,00,000. 6 లక్షల వ్యూస్కి 1,00,000 రూపాయలు ఎలా వచ్చింది సార్ మీకంటే? అంతే. నాకు నన్ను ఎక్కువగా ఆదరించడానికి గల కారణం, ఎక్కువ డబ్బులు రావడానికి గల కారణం అందరిలో తెలుగులో మీరు చూసుకుంటే, తెలుగులోనే కాదు ఇండియా ట్రావెలర్స్లో అందరికన్నా నాకే ఎక్కువ వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన హిందీ ట్రావెలర్స్ ఉన్నారు, టాప్ ట్రావెలర్స్, వాళ్ళకి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి. కానీ వాళ్ళ ఆడియన్స్ ఎవరు? పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్. హిందీ వాళ్ళకి వచ్చి కదా, వాళ్ళు చూస్తారు. నేపాల్, ఇండియా ఫారినర్స్ కొంతమంది చూస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి వ్యూస్ ఉంటాయి కానీ డబ్బులు ఉండట్లేదు, ఆర్పిఎం తక్కువ ఉంటుంది. నాది అలా కాదు. తెలుగు వాళ్ళు మన అమెరికాలో ఎక్కువ మంది ఉన్నారు, దగ్గర 190 దేశాల్లో కూడా మన తెలుగు వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఎక్కువ చూడడం వల్ల నాకు ఆర్పిఎం ఎక్కువ వస్తుంది. హైయెస్ట్ నాకు నిజంగా రుణపడి ఉంటాను అమెరికాకి. 2,50,000 మంది నాకు సబ్స్క్రైబర్స్ ఓన్లీ అమెరికా నుంచే ఉన్నారు. ఈ 2.5 దాంట్లోని 2,50,000 నాకు అమెరికా నుంచే ఉన్నారు. అంత అదృష్టం అంటే నిజంగా గాడ్ బ్లెస్ అన్న చెప్పాలి. 2,50,000 మంది సబ్స్క్రిప్షన్ అక్కడ నుంచి ఉంటే ఆర్పిఎం తారా స్థాయిలో ఉంటుంది. ఇంకా ఆ తర్వాత హైయెస్ట్ సబ్స్క్రిప్షన్ వచ్చేసి దుబాయ్ కూడా పెద్ద దేశమే, పెద్ద సిటీయే, మనకు బోల్ డబ్బులు వస్తాయి. ఆ తర్వాత కువైట్, ఆ తర్వాత యూకే, ఆస్ట్రేలియా, కెనడా. టాప్ 10 పెద్దవే ఉన్నాయి సబ్స్క్రిప్షన్. సో ఆ విధంగా డబ్బులు వస్తాయి. నేను ఎన్ఆర్ఐల మనసుని ఎలా దోచుకున్నానో మీకు ఈ ట్రిక్ చెప్తాను. నేను నిజాయితీగా ఉండడం. ఇప్పుడు ఎన్ఆర్ఐ అన్నవాడు ఎవరు అలా అవుతారు? ఎన్నో కక్క మొక్క డిక్కీ తిని ఇండియాలోని ఎన్నో స్ట్రగుల్స్ పడి వాడు అమెరికా కానీ ఫారెన్ కంట్రీస్కి వెళ్తాడు. ఈ గ్యాప్లో ఎన్నో మంది మోసగాళ్ళని, దగాకోరుల్ని, కుట్రల్ని, చుట్టాలని అందరినీ చూసి వెళ్ళిపోయారు. ఆడికి తెలిసి మనిషిని చూస్తే చెప్పగల క్యారెక్టర్ ఎన్ఆర్ఐలకు వస్తుంది. ఎందుకంటే బతుకు తెరువు నేర్చుకోవడానికి వెళ్ళారు. సో వాళ్ళకి తెలుసు. సో వాళ్ళు యూట్యూబ్లో వీడియోలు చూడగానే చెప్పేస్తారు ఈడు దొంగ, ఈడు మంచోడు అనేసి. ఆ విధంగా ఫస్ట్లో అట్రాక్ట్ అవ్వచ్చు, తర్వాత ఈ దొంగనా కొడుకు అని చెప్పి చాలామంది, ఎందుకంటే వాళ్ళు టీరిస్టులు అబ్బా ఆల్రెడీ. సో ఆ విధంగా నేను నిజాయితీగా ఉండి, హానెస్ట్గా ఉండి, ఫేస్ టు ఫేస్గా ఉండి ఏ ప్రమోషన్లు చేయడం చూసి ఈజ్ ట్రూరా అని చెప్పి ఓన్ చేసుకున్నాను. అందులో నా కష్టం కూడా ఉంది. నేను కష్టపడిన కష్టార్జితం కూడా ఉంది. అండ్ కంటెంట్లో ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వలేదు. ప్రజెంట్ ఇప్పుడు నేను ఎక్కడ ఉన్న షిప్ తెలుసా? ఈ షిప్ కాస్ట్ 10 లక్షల రూపాయలు అక్షరాల. 10 లక్షల రూపాయలకి నేను ఒక వీడియో లేదా 2 వీడియోలు చేస్తాను. 2 వీడియోలకి నాకు 10 లక్షలు వస్తుందా?
రాదు. కానీ ఎందుకు చేస్తున్నావు భయ్యా అంటే డబ్బులు వచ్చేటప్పుడు తీసుకున్నావు కదా, మరి ఖర్చు పెట్టాలి కదా. అందరూ డబ్బులు వస్తే ఏం చేస్తారు, ఇల్లు వాకిళ్ళు కొంటారు. నేనేం చేస్తానంటే యూట్యూబ్ మీద పెట్టి 30 లక్షలు నా యూరోప్ ట్రిప్, 30 లక్షలు యూరోప్ ట్రిప్, 30 లక్షలతో ఇల్లు కొనేసుకుంటే అయిపోద్ది. కానీ 30 లక్షలు పెట్టాను, 15 లక్షలు నష్టం. మీరు చూసుకోవచ్చు వీడియోలు అన్నీ ఎలా ఉన్నాయి, ఎన్ని వీడియోలు అప్లోడ్ చేశాను. ఈ వీడియోతోనే అయిపోయింది. మొత్తం 15 లక్షలు వస్తుంది, 15 లక్షలు నష్టం కనబడుతుంది. అది రికవరీ అవుతుందంటే రాదు. మనకు లాభాలు అయితే వచ్చాయిగా. అప్పుడు తిన్నప్పుడు ఇప్పుడు ఖర్చు పెట్టాలి. ఎవరు చూపిస్తారు ప్రపంచం అంతా? ప్రపంచ యాత్రలు ఊరికినా అనలేదు కదా, చూపించాలి కదా. నా ఇంట్రెస్ట్. మీరు కూడా క్వాలిటీలో చూసుకుంటే యూరోప్ ట్రిప్ ఒక్కొక్కటి 7 డేస్ రోజులు 8 డేస్ రోజులు అద్భుతంగా చూపించాను. ఇప్పుడు మీరు దాన్ని చూపించాలంటే మీరు 8 రోజులు 6 రోజులు కష్టపడాలి, చాలా హార్డ్ వర్క్ చేయాలి. అందుకే అంటాను మీరు కష్టపడండి, షూర్ ఫలితం ఉంటుంది. మీకు చెప్తున్నాను కదా, నేను అలా కంటిన్యూ చేసుకొని వస్తున్నాను. ఫస్ట్ మంచిగా హిట్ అయిన సిరీస్ అది ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ హిట్ అయింది. ఎవరు అని చెప్పి మొత్తం అన్ని వీడియోలు చూశారు. ఆ తర్వాత ఆ మొరతానియా సిరీస్ హిట్ అయింది. ఆ తర్వాత చైనా సిరీస్ హిట్ అయింది. కొట్టుకెళ్ళిపోయి ఇంకా అక్కడి నుంచి ఇంకా అలా అన్ని వీడియోలు మిలియన్స్లో 200 వీడియోలు ఉంటాయి, మిలియన్స్. సో మీకు టైం వస్తుంది, అప్నా టైం ఆయేగా. మీ టైం వచ్చినంత వరకు మీరు ఆగాలి. మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు ఏదైనా యూట్యూబర్ని వచ్చాడు మార్కెట్లోకి, ఆయన నేను ప్రమోట్ చేస్తే 10,000 మందికి మాత్రమే తెలుస్తుంది ఆల్గోరిథం ప్రకారం. కానీ యూట్యూబ్ సజెషన్ చేస్తే మిలియన్స్ మందికి తెలుస్తుంది. యూట్యూబ్ సజెషన్ చేసినంత వరకు ఆగండి. ఎందుకంటానంటే ఇప్పుడు మీరు మొక్క వేశారు, ఆ మొక్క బేగ ఎదగడానికి కెమికల్లు, ఎరువులు, గట్ట అన్నీ వేస్తే బేగ ఎదిగిపోద్ది. బేగ ఎదిగిపోయి చెట్టు కాయలు కాసేస్తాయి, కానీ పట్టుతూ ఉండదు. కానీ ఆ మొక్కని గ్రాడ్యువల్గా ఆర్గానిక్ మట్టి వేసి అలాగా కొన్ని నెలలు అయ్యాక పెరిగిన ఎండ్ ఆఫ్ ద డే వృక్షం అయ్యి ఫలాలు వస్తాయి. ఇప్పుడు నా పరిస్థితి అది. ఆర్గానిక్గా ఎదిగింది, మార్కెట్ ఉంది, ఎక్కడ తగ్గలేదు, మార్కెట్ ఉంది. కన్సిస్టెన్సీగా 5 లక్షల నుంచి 1 మిలియన్ వ్యూస్ వచ్చే ఛానల్ ఉంది. అండ్ ప్రపంచ యాత్రికుల్లో కూడా హై టాప్ రేంజ్లో ఉన్నది, ఏం ప్రాబ్లం లేదు. మంచి ప్రమోషన్లు వస్తున్నాయి, మంచి కంపెనీలు వస్తున్నాయి, ఏం ప్రాబ్లం లేదు. చేస్తాను ప్రమోషన్లు. నేను కూడా ప్రజెంట్ అయితే నా దగ్గర ఉన్న మనీతో నేను ట్రావెల్ చేయగలను. నా చేతులు దాటిపోయి ఇంకా నా పరిస్థితి చేజారిపోతే అప్పుడు నేను కూడా చేయాల్సి వస్తుంది తప్పదు. ఎందుకంటే ట్రావెలింగ్ చేయాలి కదా, ఉన్న మిగతా 120 కంట్రీలు మీకు చూపించాలి కదా. సో ఆ విధంగా అయితే నేను చేస్తాను. ఇప్పుడు కాదు, మిమ్మల్ని కూడా ప్రమోషన్స్, ఎటువంటి ప్రమోషన్స్ జోలికి వెళ్ళొద్దు అంటున్నానంటే, ఎవరికైతే అన్యాయం జరుగుతుందో ఇప్పుడు అవి చేసినా తప్ప ఒప్పు అంటే నాకు తెలియదు. కానీ మీ సబ్స్క్రైబర్లు, మీరు ఇప్పుడు మిమ్మల్ని నమ్మిన సబ్స్క్రైబర్లు మిమ్మల్ని మోసం చేయడం ఎంత మహాపాపం కదా అది. అంతే కదా, మీరు మిమ్మల్ని నమ్మి నేను సబ్స్క్రైబ్ చేసుకున్న పాపానికి ఆడికి మరణ శిక్షలు, ఆడి దగ్గర డబ్బులు పోవడాలు, ఇలాంటి ట్రేడింగ్ యాప్లు గట్రా. సో ఆ జోలికి నేను పోలేదు. కన్సిస్టెన్సీగా పనిచేయండి. ఇప్పుడు నేను రిలాక్స్ అయినా కూడా ఒక అర్థం ఉంది. ఎందుకంటే ఆ వీడియోలు, పాత వీడియోలు అన్నీ వెళ్తున్నాయి అలాగా. నేను పని చేసినా చేయకపోయినా వీడియోలు అన్నీ అలాగా 1 మిలియన్, 2 మిలియన్ నుంచి 3 మిలియన్, 3 మిలియన్ నుంచి 4 మిలియన్, 4 మిలియన్ అలా వెళ్తున్నాయి. పనిచేస్తా వాటికి తోడు కరెంట్ వీడియో, వారానికి 2 వీడియోలు పెడుతున్నాను. బూస్ట్ వెళ్తుంది, నెమ్మదిగా బండి వెళ్తుంది, డోకా ఏం లేదు. నేను కంప్లీట్గా ఒక 6 నెలలు ఆపేసినా కూడా ఏం ప్రాబ్లం లేదు. అలా వెళ్తున్నాయి. సో ఆ కన్సిస్టెన్సీ అనేది మీకు వర్క్ అవుతుంది. సో మీకు తెలియదు కదా, మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే వీడియోలు చేతిలో లేకపోతే ఛానల్ డెడ్ అయిపోతుంది. నా ఛానల్ డెడ్ అవ్వాలంటే చాలా కష్టం, ఎన్నో రోజులు పడుతుంది డెడ్ అవ్వడానికి. ఎందుకంటే పునాది అలా వేసాను కాబట్టి. మీరు అనొచ్చు 50 మంది ట్రావెలర్లు వచ్చారు కదండి, మరి వ్యూస్ ఎలాగా అంటే, ట్రావెలింగ్ కమ్యూనిటీ పెద్దది. ఎందుకంటే నేనే ఎగ్జాంపుల్, నావి ఎన్ని వీడియోలు ఉన్నాయి, 50 వీడియోలు 2 మిలియన్ ఉన్నాయి. ట్రావెలింగ్ ఇష్టం ఉంది, ఇష్టం లేకుండా ఈ గాలిలో దీపాలు కాదు కదా, వీళ్ళందరూ మనుషులే కదా చూసింది. 2 మిలియన్ ఉన్నారంటే చాలు, 2 మిలియన్ పొటెన్షియల్ ఉంది ట్రావెలింగ్ వీడియోకి. 5 మిలియన్ 6 మిలియన్ వదిలేండి, ఎవరెవరో చూసింది కానీ 2 మిలియన్ అయితే కన్సిస్టెన్సీగా చూస్తారు. మీరు మంచి వీడియో పెట్టాలి, వాళ్ళని అట్రాక్ట్ చేయాలి. ఒక్కొక్కరితో ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. నాది జోక్స్, ఫన్ను, ఎంటర్టైన్మెంట్, ఇంకోళ్ళది పల్లెటూర్లు, వాతావరణం, ఇంకోళ్ళది లగ్జరీ లైఫ్, పాలిటిక్స్, ఇంకో యూట్యూబర్ అంటే ఇన్ఫర్మేషన్. అలా చాలామంది ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్కరు ఉన్నారు. ఒకళ్ళు ట్రక్కులు, ఒకళ్ళు ట్రైన్లు, ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీగా చేస్తున్నారు. సో అలాగే యూనిక్నెస్ పెట్టుకోండి. అంతేగాని పులిని చూసి నక్కల వాళ్ళు పెట్టుకున్నారు, ఆడేదో చేసాం, ఆటగాడు అన్నారు, ఆటగాడు అలా కాదు. మీకేదో మీకు ఉంటుంది. ప్రతి మనిషిలో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని తీయండి, ఏముంది, వదిలేకండి. సంవత్సరం 3 నెలలు పని చేసి వదిలేకండి. సంవత్సరం 2 సంవత్సరాలు పని చేయండి. ఇంకా పని చేశాక మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, ఇది మిస్టేక్స్ ఉన్నాయి, ఓకే ఇవి రికవరీ చేసుకున్నా మనల్ని యాక్సెప్ట్ చేయలేదు. మళ్ళీ చెప్తున్నాను, అదే జనం ఇచ్చినోడే నాయకుడు, రాజు మెచ్చిందే రంభ. సో జనం యాక్సెప్ట్ చేశారంటే నువ్వు హీరోవి, యాక్సెప్ట్ చేయలేదంటే నిరుత్సాహం పడకు. ఎందుకు చేయలేదంటే నచ్చలేదంతే.
నచ్చలేదు. ఎన్నో మంది మెగాస్టార్లు అవ్వాలని ఇండస్ట్రీలోకి వచ్చారు, కానీ ఎండ్ ఆఫ్ ద డే ఒక ఆయన కదా అయ్యారు. సో అలాగా ప్రయత్నం చేయడంలో తప్పు లేదు, కానీ చేయకుండా అవ్వం అనేసి కాదు. మీరు ఒక రాయి వేయండి, చెయ్యండి, తిరగండి, మీకు అర్థమవుతుంది. మీకు లైఫ్ తిరిగితే ఏమీ చెడిపోడు, తిరగకపోతే చెడిపోతారు, తిరిగితే మంచి నాలెడ్జ్ వస్తుంది. అదొక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అని అనుకోవాలి. తిరగండి, చెయ్యండి, సక్సెస్ కోసం వెయిట్ చేయండి, కంగారు పడకండి. ఇప్పుడు నేను చేసిన మిస్టేక్స్ చెప్తాను. స్టార్టింగ్ 50,000 సబ్స్క్రైబర్లు ఉండేటప్పుడు ఒక యూట్యూబరు ఏమన్నారంటే, నేను ఒక యాప్ సో యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను, ట్రేడింగ్ టైప్ యాప్. నాకు బోల్డ్ డబ్బులు వస్తాయి, మా అమ్మకి గాజు మొత్తం చాలా కొన్నాను, మా ఫాదర్ కొన్నాను, మా బ్రదర్ కొన్నాను, ఇల్లు కట్టాను. అంటే నాకు అది ఈ అమ్మ తప్పురా, అలా రాదు కదా అని నేను ఎవరిని అదే ఫస్ట్ టైం ఒక 400 వీడియోలో 300 వీడియోల తర్వాత అదే ఫస్ట్ టైం జస్ట్ ఎవరిని కించపరచలేదు, ఒక బూతు మాట్లాడలేదు, ఎవరి పేరు ఎత్తలేదు. జస్ట్ అక్కడున్న సిచ్యువేషన్ని నేను అనలైజ్ చేసి నా ఎక్స్పీరియన్స్ని మాత్రమే చెప్పాను. నేను క్యాసినోలో డబ్బులు ఎలా పోగొట్టుకున్నానో నా ఎక్స్పీరియన్స్ని చెప్పాను. 90,000 మంది చూశారు. నేను ఎవరిని తిట్టలేదు, ఎవరిని అనలేదు, జస్ట్ నా ఎక్స్పీరియన్స్ని చెప్పాను. 90,000 మంది చూశారు. కాకపోతే ఇక్కడ నేను ఏం చేశానంటే, నా ఛానల్లో పెడితే చిన్న ఛానల్ కాదు, ఇప్పుడే ఎదుగుతున్నాం కదా, ఏదైనా ప్రాబ్లం వస్తుందని ప్రపంచ యాత్రికుడు కొత్త ఛానల్ పెట్టి చేశాను. ఓకే, అయిపోయింది. ఆ తర్వాత దాని ఎఫెక్ట్ ఎలా తగిలిందంటే, నా ఛానల్ మీద పడ్డది. ఒక 2 నెలలు 3 నెలలు నా ఛానల్ అసలు ఎవరికి కనబడలేదు. అప్పటి వరకు బాగున్న 50,000 సబ్స్క్రైబర్స్ టప్మని డిప్ అయిపోయి 2,000 మందికి వెళ్ళిపోయారు. ఏమైంది ఇక్కడ అంటే, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు పరిగెడుతున్నారు, బాగా పరిగెడుతున్నారు, మంచి స్పీడ్లో పరిగెడుతున్నారు. ఒకడు వచ్చి కాలుతో కాలు లాగేశారు, నువ్వు పడ్డావు. నువ్వు పరిగెట్టాలని కౌరు కొద్దిగా మళ్ళీ పరిగెడతావు. ఇంకోటి గాజు పెంకులు వేశారు, గుచ్చుకొని తీసుకుని మళ్ళీ పరిగెడతావు. ఈ గ్యాప్లో నువ్వు ఆగేవా? 3 సార్లు ఆగేవా? అయినా పరిగెట్టడం రీచ్ అయ్యావు టార్గెట్కి, కానీ ఈ గ్యాప్లో 3 సార్లు ఆగావు, 3-4 సార్లు ఆగేవా? కానీ ఈ ఆగడంలో నీ ముందున్న వాళ్ళు పారిపోయారా, వెళ్ళిపోయారా, రీచ్ అయిపోయి టార్గెట్, కానీ నువ్వు లేట్గా రీచ్ అయ్యావు. సో ఈ మూడిట్లో ఎవరంటే రిపోర్టు, డిస్లైక్, బ్యాడ్ కమెంట్, నెగిటివ్ కమెంట్స్, ఆడియన్స్ రిటెన్షన్. ఇవి ఎవరు చేస్తారు అంటే అఫ్కోర్స్ ఆడియన్స్. ఇప్పుడు ఒకప్పుడు ఎంసేన్ ఉండేది, ఎంసేన్ వాళ్ళు చేసేవారు ఇదంతా. ఇప్పుడు ఒకప్పుడు మీ అందరికీ తెలుసు ఎంసేన్ అంటే ఏంటి. అప్పుడు 2-3 సంవత్సరాల క్రితం నేను ఎంత పోరాటం చేశానో ఏంటి. అప్పుడు అందరూ ఎంసేన్ క్రియేటర్లు ఉండేవారు, సోలో క్రియేటర్లు అనేవి ఉండేవారు కాదు. ఇప్పుడు ఒక్క ఎంసేన్ క్రియేటర్ కూడా లేదు, సోలో క్రియేటర్లు అందరూ, ఎంసేన్ వాళ్ళందరూ క్రియేటర్లు అందరూ తట్టబొట్ట సర్దుకొని ఇంటికి వెళ్ళిపోయారు. రిపోర్ట్, ఇప్పుడు సబ్స్క్రైబర్ అన్నవాడు నీది వీడియో వెళ్తుందబ్బా, ఆల్గారిథంకి రిపోర్ట్ అని పడ్డది అంటే ఆగుతుంది, ఆగి ఆ వీడియో చెక్ చేసుకుంటుంది ఏంటి మిస్టేక్ ఉందని. ఆల్గారిథం చేసుకుని ఒక మిస్టేక్ ఏది లేకపోతే మళ్ళీ వెళ్తుంది, లేదు అంటే మిస్టేక్ ఉందంటే ఇంకా డౌన్ఫాల్ అయిపోతుంది. సో కానీ ఆగిందా, డిస్లైక్ ఆగిందా, ఈ బ్యాడ్ కమెంట్ ఆగిందా, ఆడియన్స్ ఆగిందా. సో ఆ వీడియో ఆగకుండా మీరు చేసుకోవాలి. అలా చేసుకోవాలంటే మీరు ఎటువంటి కాంట్రవర్సీస్ కానీ సమాజం ఎత్తిపోతున్నా, సో అక్కడ ఎక్కడో జపాన్లో ఎవరో పిత్తితే వెంటనే వీడియో చేసేసి, ఆ చైనాలో ఎక్కడో యుద్ధం జరిగితే మీరు వీడియో చేసేసి, అదే వ్యూస్ వస్తాయి. కరెంట్ ఇప్పుడు పాలిటిక్స్ మీద మన ఎలక్షన్ జరిగాయి, ప్రతి ఒక్కరు వీడియోలు చేసి లక్షల్లో మిలియన్స్లో వ్యూస్ సంపాదించుకున్నారు. ఓకే, నేనేం చేయలేదు పాలిటిక్స్ గురించి కానీ ఏం చేయలేదు. చాలా కాంట్రవర్సీలు అవుతున్నాయి, ఉక్రెయిన్ యుద్ధాలు గట్టా. నేను ఉక్రెయిన్లో ఉండి అక్కడంతా మా ఫ్రెండ్స్ ఉన్నా, నేను చేయలేదు. ఎన్నో కాంట్రవర్షియల్ టాపిక్స్ అవుతూ ఉంటాయి, నేను పట్టుకోను. ఎందుకంటే అన్వాంటెడ్ ఆడియన్స్ రిటెన్షన్ అంటారు. జుమ్మాంబైలో ఉండేటప్పుడు చేయాల్సి వచ్చింది, అక్కడ ఉన్న సిచ్యువేషన్ చెప్పాల్సి వచ్చింది. అది కానీ కరెంట్ పాలిటిక్స్ జోలికి వెళ్ళలేదు కదా. అన్వాంటెడ్ ట్రాఫిక్ అనేది మీకు వచ్చింది అనుకోండి, అది మీకే నష్టం. మీరు ట్రావెలింగ్ అన్నప్పుడు ట్రావెలింగ్ కంటెంట్నే పట్టుకోండి. ట్రావెలింగ్కి సంబంధించిన వాళ్ళు 10 మంది సబ్స్క్రైబర్లు వచ్చినా మీకు ఉపయోగం, గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు ట్రావెలింగ్ ఛానల్ ఎట్టి సినిమా రివ్యూలు పెట్టారు అనుకోండి, సినిమా రివ్యూ సినిమా ఓకే నువ్వు బాగా చెప్తున్నావు అని చెప్పి నీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాడు. మళ్ళీ తర్వాత నువ్వు ట్రావెలింగ్ ఛానల్ పెడితే ఏమవుతుంది, అది సినిమా రివ్యూ ఇష్టం కాబట్టి చెక్ చేసుకున్నాడు, ట్రావెలింగ్ ఛానల్ చెక్ చేసుకోడు, ట్రావెలింగ్ వీడియో చూస్తాడు, బొక్కను వదిలేస్తాడు. అప్పుడు ఆటోమేటిక్ ఒక ఆడియన్స్ రిటెన్షన్ పోతుంది, ఒక వ్యూ కూడా పోతుంది. ఆల్గారిథం ప్రకారం ఆ వీడియో ఎవరికి ఇష్టం లేదని ఉంటుంది. తర్వాత మీరు ఏదో కుకింగ్ పెట్టారు, ఇంకేదో పెట్టారు. సో ఈ విధంగా మీరు ఛానల్ని పాడు చేసుకోకండి. ఓకే, నేను చాలామందిని చూసి చెప్తున్నాను ఈ విషయం. మీరు ట్రావెలింగ్ అన్నప్పుడు ట్రావెలింగ్ కంటెంట్ని పెట్టండి, ట్రావెలింగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మీకు యాడ్స్ పెడతాయి.
ఇప్పుడు మీరు అనొచ్చు ఏమంటే మీకు నెలకి రోజుకి అప్పుడు 30 లక్షలు వచ్చేవి ఇప్పుడు ఎంత వస్తున్నాయంటే ఇప్పుడు లక్ష్మీదేవిని నేనే వద్దనుకున్నాను, నేనే కాలుతత్త అనుకున్నాను, వస్తున్నాయి అంత కాదు 8 లక్షలు 5 లక్షలు 6 లక్షలు, ఎందుకంటే వీడియోలు పెట్టట్లేదు కదా. ఓకే, మరి ఆ డబ్బులన్నీ ఏమయ్యాయండి? మరి ఆ డబ్బులు ఇప్పుడు యూట్యూబ్ ఎవరికి ఇస్తుందంటే ఎవరైతే అప్లోడ్ చేస్తుందో వాళ్ళకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రావెలర్స్ యాడ్స్ ఎలాంటివి అంటే ట్రావెలింగ్ యాడ్ booking.com పెద్దది యాడ్, ఆ తర్వాత ఈ ట్రావెలింగ్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో మేక్ మై ట్రిప్, ఒడోబులు, ఆ తర్వాత పాలసీ బజారు, ఇవన్నీ ఈ ట్రావెలింగ్కి సంబంధించిన ఫ్లైట్లు, ఎమిరేట్లు, మొత్తం ఎయిర్ జెట్, ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ ట్రావెలింగ్ సంబంధించిన ఏజెన్సీలు, ఇవన్నీ యాడ్స్ ఒక బండిల్ ఉంటుంది. ఆ బండిల్ మన మీద పడుతుంది, ట్రావెలర్స్ మీదే పడుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ కుకింగ్ ఛానల్స్ ఉన్నాయి, కుకింగ్ ఛానల్లోకి ఫ్లైట్ల గురించి గట్రా చెప్తే ఆడవాళ్ళకి మాకెందుకు చూడరు కదా. అదే ట్రావెలింగ్ కూడా చూసామనుకో, అమ్మమ్మో ఇది నెక్స్ట్ ఏదో మనకి ఉపయోగం అని చెప్పి మనం యాడ్ని చూస్తాం. సో అందుకే ట్రావెలింగ్కి సంబంధించిన వాటికి ట్రావెలింగ్ రిలేటెడ్ యాడ్సే వస్తాయి. హైయెస్ట్ యాడ్ ఇన్కమ్ వచ్చేసి ఇది ఎవరికీ తెలియదు, ఈ షేర్ మార్కెట్ల గురించి చెప్తారు కదా, హైయెస్ట్ బిడ్ అనమాట. హైయెస్ట్ షేర్ మార్కెట్ వాళ్ళకి చెప్పేది హైయెస్ట్ బిడ్. ఆ తర్వాత సెకండ్ బిడ్ మంది, ట్రావెలింగ్ బిడ్ మంది, సెకండ్ ఎక్స్పీరియన్స్. థర్డ్ బిడ్ వచ్చి ఎలక్ట్రానిక్స్, మొబైల్స్, వాళ్ళకి గ్యాజెట్స్ గురించి చెప్పే వాళ్ళకి. ఓకే, ఇంకా ఫోర్త్ అనేది కమర్షియల్, ఈ సినిమా రివ్యూలు వాళ్ళకి మీరు అనుకుంటే మిలియన్స్ ఆఫ్ వ్యూస్, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, కానీ యాడ్స్ ఉండవు, డబ్బులు ఉండవు. $100 $200 వస్తాయి మిలియన్స్ ఆఫ్ వ్యూస్కి. నాకు ఇంత డబ్బులు రావడానికి గల కారణం ఏంటంటే ట్రావెలింగ్ బిడ్ పడుతుంది. ట్రావెలింగ్ బిడ్ పడడం వల్ల ఆ బిడ్ కోసం అవుతుంది. ఇది నేను ఈ 5 years ఎక్స్పీరియన్స్లో చెక్ చేసుకొని మనం అనలైజ్ చేసి చెప్తుంది ట్రావెలింగ్ బిడ్ అనేది. ఓకే, సో అలాగా ఇప్పుడు నేను ఆపేశాను కదా, ఆ ట్రావెలింగ్ అనేది పెట్టలేడు, ఇంకోటికి పెట్టలేడు. సో అందుకే కన్సిస్టెన్సీ. ఇప్పుడు చూస్తాడబ్బా, వాడికి 100 యాడ్లు ఇవ్వాలి. booking.com ఈరోజు 100 యాడ్లు రిలీజ్ చేయాలి ఏదో వీడియోల మీద. నా వీడియోలు రెగ్యులర్గా ఉండేవి, నా మీద పెట్టేవాడు, నా మీద బిజినెస్ చేశాడు. యూట్యూబ్ అనేది వ్యాపారం, క్వాలిటీ క్వాంటిటీ ఎక్కడ ఉందో అదే పెట్టుకుంటుంది, అదే అమ్ముతుంది. ఇప్పుడు నేను వెంకట్రావు మినపగుళ్ళు, వెంకట్రావు కొబ్బరి నూనె బాగుంది సేల్, వెంకట్రావు కొబ్బరి నూనె అమ్ముతాను నేను. బాగా నా కస్టమర్లు కొనుక్కొని నాకు ఇప్పుడు సుబ్బారావు ఆ కొబ్బరి నూనె ఎందుకు అమ్ముతాను నేను? నాకు వెంకట్రావు కొబ్బరి నూనె సేల్ అవుతుంది కదా, సేల్ అవుతుంది, డబ్బులు వస్తున్నాయి, కస్టమర్లు హ్యాపీగా ఉన్నాయి, దాన్ని వదులుకొని కొత్తది నేను ఎందుకు ట్రై చేస్తాను? సేమ్ యూట్యూబ్ కూడా అంతే. నా మీద వ్యాపారం జరుగుతున్నప్పుడు నెలకు 30 లక్షలు నాకే ఇస్తుంది, మీకు ఎందుకు ఇస్తుంది? అంతే కదా. ఎప్పుడు మీకు ఇస్తుంది? నేను ఎప్పుడైతే తప్పుకుంటానో అప్పుడు మీకు ఇస్తుంది. అలాగే ఇప్పుడు ఆ వెంకట్రావు కొబ్బరి నూనె దొరకపోయినప్పుడు మరి ఆడికి కొబ్బరి నూనె ఊళ్ళో కస్టమర్లు పోతారని చెప్పి సుబ్బారావు కొబ్బరి నూనె ఆడ అమ్ముతాడు. సేమ్ అలాగే. అందుకే నేను యూట్యూబ్ నుంచి సైడ్ అయిపోవడానికి అలా చూస్తున్నాను. నెలకు 30 లక్షలు అలా ఉంచుకుంటూ పోతున్నాయి. ఇంకా ఎక్కడికి వెళ్తాం రా బాబు, ఇంకా చాలరా బాబు, మనిషికి ఒక ఆశకి హద్దు అంటూ ఉండాలి. చాలా బ్యాంక్ బ్యాలెన్స్ ₹1,00,00,000 అయిపోయింది, ఇంకా మనం తిరగడానికి ఒక 3-4 సంవత్సరాలు తిరగడానికి చాలని చెప్పి ఆగిపోయి నేను చేసిన ఇదైతే అది. అందుకే చెప్తున్నాను కదా, నేను ఎటువంటి అనారోగ్యం పాలవ్వకుండా హ్యాపీగా ఉండడానికి గల కారణం దిల్కుష్గా నేను నమ్ముకున్న పనిని చేస్తాను. ఏదైనా తప్పు అంటే తప్పు అని చెప్తాను, ఒప్పు అంటే ఒప్పు అని చెప్తాను, ఏది దాయను. సో అది మిమ్మల్ని కాపాడుతుంది. ఎక్కడా లేదు కర్మ ఎక్కడా లేదు, మీ మనసులోనే ఉంది. తప్పు చేస్తున్నావు, నీకు అంతరాత్మకు తెలిస్తే చాలు, నువ్వు చచ్చిపోయినట్లే, నువ్వు మోసం చేసుకున్నట్లే. ఎందుకంటే ఇంత చెప్తున్నానంటే నేను చాలా ఛానల్స్ చూశాను దగ్గర ఇప్పుడు మీకు తెలియకపోవచ్చు, 50 ఛానల్ నా దగ్గరికి వచ్చాను చూడన్న. పాపం చాలామంది చాలా కేటగిరీ వాళ్ళు యూట్యూబర్లు ట్రావెలర్లుగా నాకు డబ్బులు వచ్చిన కాడ నుంచి ట్రావెలర్లుగా షిఫ్ట్ అయిపోయారు, ఇదేదో బాగుందని. సో నేను చెప్పాను, చాలా వీడియోలు చెప్పాను ఇదిరా పరిస్థితి ఇలా ఉందని చెప్పాను. చాలామందికి ఎక్స్ప్లెనేషన్ చేశాను. అంత ఈజీ కాదు బ్రో ట్రావెలింగ్ అనేది, ఎందుకంటే మోస్ట్ ఎక్స్పెన్సివ్, మోస్ట్ హై రిస్క్. ఇంట్లో కూర్చొని నువ్వు 100 వీడియోలు చేయగలవు, కానీ రోడ్డు మీదకి వెళ్ళి ట్రావెలింగ్ చేయాలంటే వణికిపోతుంది. ఇప్పుడు నాకు చెయ్యిలు, మీరు ఒక చెయ్యి ఎక్కడ పెట్టుకున్నాను, ఒక చెయ్యి ఎక్కడ పెట్టుకున్నాను, వణికించేస్తుంది. మైనస్లో ఉంది టెంపరేచర్, వణికించేస్తుంది. సో తర్వాత ఇది ఎక్కడ పెడతాను అంతే, అలా ఉంది సిచ్యువేషన్. సో ట్రావెలింగ్ అనేది హైకింగ్లు, రిస్క్, ఏది ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు. ప్రతి నిత్యం నువ్వు అలర్ట్గా ఉండాలి. ఎప్పుడు సామాన్లు పోతాయో, డేటా పోతుందో, కెమెరాలు పోతాయో, ఎవరేమంటారో, అంత ఈజీ అయితే కాదు. రిస్క్, మళ్ళీ హెల్త్, ఒక్కొక్క వాతావరణం ఒక్కొక్కలా ఉంటుంది, అన్నీ ఒకలా మామూలుగా ఉండదు అనమాట. చాలామంది పాపం ఎక్విప్మెంట్స్, చాలా హై కాస్ట్లీ ఎక్విప్మెంట్స్ కొనేసి, డ్రోన్లు, పాపం ఏది కోడిపిల్లకి జ్వరం వస్తే మేకపోతును బలిచ్చినట్లు అయింది చాలామంది పరిస్థితి. చాలా యూట్యూబ్లో నేను చూశాను. దగ్గర 15 లక్షలు 20 లక్షలు పెట్టుబడి పెట్టేశారు. సో
నాకు బాధ అనిపించింది. అయ్యో ఇప్పుడు నేనే అలాగా పెట్టలేదు, నాకు అంత డబ్బులు నేను పెట్టలేదు. నేను జస్ట్ నా దగ్గర ఉన్న ఫోన్తోనే స్టార్ట్ చేశాను. నేనేమంటానంటే ఎస్ మీరు పెట్టండి, మీకు మీ కాన్ఫిడెన్స్ మీకు ఉండేటప్పుడు మీరు పెట్టండి, బాగా వర్క్ చేయండి, క్వాలిటీ కంటెంట్ చేయండి. క్వాలిటీ ఇదో రుచికరమైన ఫుడ్ కొంచెం ఇచ్చినా చాలు, అంతే కదా. రుచికరమైన ఫుడ్ కొంచెం ఇచ్చినా చాలు. ఇంత గొప్ప ఉండేసి రుచిగా లేకపోతే ఎవరు తినలేము, కానీ రుచిగా ఎంత తిన్నా నాకు తిన్నాను. సో అలాగా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేయండి, ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఇప్పుడు మీరు అనొచ్చు బ్రో మరి ఇప్పుడు ఎలాగా బెస్ట్ అంటే నా వీడియోలు చూడండి, మీకు అర్థమవుతుంది. ప్యారిస్ వీడియో చూడండి, 7 రోజులు కష్టపడ్డాను. ఆ తర్వాత సింకో టెర్రా అని చూడండి, 9 రోజులు కష్టపడ్డాను, 9 రోజులు 70,000 ఖర్చు పెట్టాను. తర్వాత కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ చూడండి, మీకు అర్థమవుతుంది వర్క్ ఎలా చేయాలి. ఒక టైం ల్యాబ్స్ పెట్టానంటే 3 గంటలు అలా ఉండిపోవాలి, 3 గంటలు కెమెరా పెట్టి అలా ఉండిపోవాలి. అది కదలకూడదు, కదిలితే మళ్ళీ టైం ల్యాబ్స్ పోతుంది, కదలకుండా ఉండాలి. డ్రోన్ షాట్స్ ఉంటాయి, హైపర్ ల్యాబ్స్ ఉంటాయి, అదైతే టైం షిఫ్ట్ ఉంటుంది, బుల్లెట్ షాట్లు ఉంటాయి, ఒకటేటి కొత్తదనం అన్నీ ఏది ఉంటే అది నేను చూపిస్తాను. సో అలాగా మనం వర్క్ ఇవ్వాలి. ఇప్పుడు ప్రపంచం అంటే కలర్ఫుల్గా ఉంటుంది అబ్బా, దీన్ని నువ్వు ఎలా చూపించాలన్నది నీ వ్యూలోనే ఉంటుంది. మెయిన్ మీ సబ్స్క్రైబర్లతో ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. మీరు ఎంత ఇంటరాక్ట్ అవుతారో అంత వాళ్ళు మిమ్మల్ని ఓన్ చేసుకుంటారు. ఐ హోప్ మీకు అర్థమయ్యే ఉంటుంది. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఒక మెసేజ్ పెట్టండి, రిప్లై ఇవ్వలేదని మానేకండి. మీరు కీప్ కంటెంట్, నేను ఖాళీగా ఉండట్లేదు కదా, నేను పని చేసుకుంటాను కదా, కీప్ కంటెంట్. మీరు మెసేజ్లు పెడుతూ ఉండండి, ఏదో దానికి నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. షూర్గా నేను మీ డౌట్స్ని అయితే క్లారిఫై చేస్తాను. ఇప్పుడు చాలామంది కోర్సులు అవి ఇవి అని చెప్పి యూట్యూబ్ అది అని చెప్తారు. నేను మా ఫ్రెండ్స్ అందరూ కోర్సులు పెట్టి, ట్రావెలింగ్ కోర్సులు పెట్టి ఒక్కొక్కరు 80 లక్షలు 90 లక్షలు సంపాదించారు. కోర్సులు యూట్యూబ్ కోర్సు ట్రావెలింగ్ కోర్సులు పెట్టి 80 లక్షలు 90 లక్షలు కోర్సు 4,000 అబ్బా. నాలాగవుతారు మీరు ఇన్ని లక్షలు సంపాదిస్తారంటే చిటికలో 5,000 కోర్సులు నేను అమ్మేస్తాను, 10,000 కోర్సులు అమ్మేస్తాను. నేను ఇప్పటికొచ్చి ప్రమోషన్ 10,000 కోర్సులు, 10,000 ఇంటూ 4,000 అన్నీ లెక్కేయండి, ఏమి కాకుండా అయిపోతుంది. సో అలా మా ఫ్రెండ్స్ చాలా లాభాలు సంపాదించారు. సో భారతదేశంలో విద్యను అమ్ముకోవడం మహాపాపం అని చెప్పి నేను ఫ్రీగా చెప్తున్నాను. మీరు అర్థం చేసుకుంటే అది మీకే, లేదు ఈ చెవును విని మీ ఇష్టం, అది నేనేం చెప్పను. మీకు అందరూ యూట్యూబ్లోకి ఆల్ ది బెస్ట్. మళ్ళీ చెప్తున్నాను, కష్టపడండి, షూర్గా ఫలితం వస్తుంది. నాకు 4 సంవత్సరాలకు వచ్చింది, మీకు ఎన్ని సంవత్సరాలకు వస్తుంది. మిస్టేక్స్ అయితే చేయకండి, మీరు ఏదైతే ఫోకస్ మీద ఉన్నారో అదే ఫోకస్ ఉందండి. వేరే టాపిక్ మీకు వెళ్ళకండి, వేరే దాని మీదకి గ్యాస్ పెట్టకండి. ట్రావెలింగ్ అంటే ట్రావెలింగ్ మాత్రమే చేయండి, మీకు సక్సెస్ షూర్గా వస్తుంది. చెప్పాను కదా, యూట్యూబ్ ఆల్గోరిథం ఎలా పనిచేస్తుందో చెప్పాను, యాడ్స్ ఎలా పనిచేస్తాయో చెప్పాను, ఆర్పిఎం ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలో చెప్పాను, చాలా విషయాలు చెప్పాను. ఓకే, ఆ విధంగా మీకు యాడ్స్ ఇప్పుడు చాలామంది పనికిరాని బెట్టింగ్ యాప్లు అవి ఇవి అంటారు. ఇప్పుడు నీ వీడియో ఉందబ్బా, 10 నిమిషాలు వీడియో పెట్టావు, 1 నిమిషం నువ్వు ఈ బెట్టింగ్ యాప్ల గురించే చెప్తావు, ఇది నొక్కండి, నాకు కలర్ ట్రేడింగ్ వచ్చు, ఇది వచ్చు, ఏమవుతుంది? ఇప్పుడు అందరికీ ఇష్టం ఉంటుంది కదా, స్కిప్ చేసేస్తారు. స్కిప్ చేసేయడం వల్ల నీకు 10 మినిట్స్లో 1 మినిట్ పోయిందా, అది స్కిప్ చేసేసారు. ఆడియన్స్ అటెన్షన్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది, మీకు తెలియట్లేదు. సో అలా కక్కుర్తి పడకండి, నిదానమే ప్రధానం. షూర్గా సక్సెస్ సాధిస్తారు. అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకున్నాను. ఇప్పుడు నేను ఆర్కిటిక్ యాత్ర చేయబోతున్నాను, దక్షిణ ధ్రువంలో ఉన్నాను. అంటార్క్టికా దక్షిణ ధ్రువాన్ని చేశాను, ఇప్పుడు ఉత్తర ధ్రువానికి వెళ్ళబోతున్నాను. ఆల్ ది బెస్ట్ చెప్పండి నాకు, వీడియోలు పూర్తిగా వస్తాయి చూడండి. ఓకే, ఉంటాను. ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు దక్షిణ ధ్రువం నుంచి. జై హింద్, ఉత్తర ధ్రువం నుంచి.